ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేసిన సెలబ్రిటీలకు దర్యాప్తు సంస్థలు షాక్ ఇస్తున్నాయి. మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఈడీ విచారణకు హాజరయ్యాడు. 1xBet యాప్ ప్రమోషన్స్కు సంబంధించి రైనాను ప్రశ్నించారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. యాప్ అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీల వివరాలు అడిగారు. బెట్టింగ్ యాప్స్ లీగల్ స్టేటస్ తెలిసే ప్రచారం చేశారా? ఇలాంటి ప్లాట్ఫామ్స్కు క్యాంపెయిన్ చేయటం చట్టవిరుద్ధమని తెలియదా? ఏ సంస్థ అకౌంట్ నుంచి చెల్లింపులు జరిగాయి? ఇటువంటి అంశాలు సహా పలు వివరాలను అడిగింది ఈడీ. దేశంలో ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మార్కెట్ 8.3 లక్షల కోట్లకు చేరినట్టు కేంద్రం అంచనా వేస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేసిన సెలబ్రిటీలకు దర్యాప్తు సంస్థలు షాక్ ఇస్తున్నాయి. మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఈడీ విచారణకు హాజరయ్యాడు. 1xBet యాప్ ప్రమోషన్స్కు సంబంధించి రైనాను ప్రశ్నించారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. యాప్ అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీల వివరాలు అడిగారు. బెట్టింగ్ యాప్స్ లీగల్ స్టేటస్ తెలిసే ప్రచారం చేశారా? ఇలాంటి ప్లాట్ఫామ్స్కు క్యాంపెయిన్ చేయటం చట్టవిరుద్ధమని తెలియదా? ఏ సంస్థ అకౌంట్ నుంచి చెల్లింపులు జరిగాయి? ఇటువంటి అంశాలు సహా పలు వివరాలను అడిగింది ఈడీ. దేశంలో ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మార్కెట్ 8.3 లక్షల కోట్లకు చేరినట్టు కేంద్రం అంచనా వేస్తోంది.